తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగిపోతోంది. ఎముకలు కొరికే చలి జనం బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అల్లూరు ఏజెన్సీలో చలి తీవ్రతకు చిన్నారులు వరుసగా చనిపోతూ ఉండడం విషాదాన్ని నింపుతోంది. తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. చలిగాలులకు జనం గజగజ వణికిపోతున్నారు. పలు చోట్ల సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. కొమరం భీం జిల్లాలో 7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి 7.1, ఆదిలాబాద్ 7.7, వికారాబాద్ 8.1, రంగారెడ్డి 8.2, సిరిసిల్ల 8.4, కామారెడ్డి 8.5, సిద్దిపేట 8.6, నిజామాబాద్ 8.9, జగిత్యాల 9, మెదక్ 9.3, నిర్మల్ 9.4, మహబూబ్ నగర్ జిల్లాలో 9.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అటు ఏపీని చలి వణికిస్తోంది. అల్లూరు జిల్లాలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. లంబసింగిలో 4 డిగ్రీలు, చింతపల్లిలో 6.8 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అల్లూరు ఏజెన్సీలో చలి తీవ్రతకు చిన్నారులు వరుసగా చనిపోవడం విషాదం నింపుతోంది. ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీలో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. డి కుమ్మరిపుట్టు, చివుకు చింత గ్రామాల్లో 5 చిన్నారులు మృత్యువాత పడ్డారు. అయితే ఆలస్యంగా స్పందించిన వైద్యాధికారులు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. చలి తీవ్రత అధికం కావడం, పారిశుద్ధ్య లోపం కారణంగా నిమోనియాతో చిన్నారులు చనిపోతున్నారని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ అధికారులకు సూచించామన్నారు. మరోవైపు రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. వర్షాలు పడితే చలి తీవ్రత మరింత పెరుగుతుందని అంటున్నారు.